బయట అధ్యక్ష వ్యవస్థ ఎంపీపీ సార్ గారికి మరియు ప్రిసైడింగ్ అధికారికి వచ్చిన డిఆర్ఓ సార్ గారికి, అడిషనల్ డిఆర్ఓ గారికి, మరియు విజిలెన్స్ వింగ్కు, మరియు ఎంపీడో సార్ గారికి, ఏపీఓ సార్ గారికి, టీఏలకు, పంచాయత్ సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, మీట్లకు అందరికీ పేరు పేరున సామస్తక బృందం నుంచి నమస్కారం అండి. 4వ తేదీ నాడు రావడం జరిగింది. 4వ తేదీ నుంచి 4, 3, 4, 5, 6, 7 తీసుకొని 8వ తేదీ నాడు జీపులకు వెళ్ళడం జరిగింది. 8 నుంచి 16 వరకు గ్రామ పంచాయతీలో ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఈ మండలికి సంబంధించింది మొత్తం ఈ ఆడిట్ పీరియడ్కి సంబంధించింది 1/4/2023 నుండి 31/3/2024 వరకు 18 గ్రామాలకు సంబంధించింది మొత్తం 315 పనులు చేయడం జరిగింది. ఇందులో కూలీల వేతనాలు గాను 3,07,40,069 రూపాయలు, సామాగ్రి పరంగా 16,10,10,350 రూపాయలు, మొత్తం 3,23,57,420 రూపాయలు ఖర్చుకోవడం జరిగింది. ఇందులో పిఆర్ విభాగానికి సంబంధించింది మొత్తం 46 పనులు, కూలీల వేతనాలు గాను 109 రూపాయలు, సామాగ్రి పరంగా 1,20,00,000 మొత్తం 1,27,72,975 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. బీఆర్పీ సాయి కుమార్, సిరిసేడు గ్రామ పంచాయతీ. దీనికి సంబంధించిన టీఆర్ గారిని పంచాయత్ సెక్రటరీ సిఓస్ గానే లెఫ్ట్ సైడ్గా నిలబడాల్సింది కోరుతున్నాము. 1,52,653, మొత్తం 22,67,688 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 15 పనులకు సంబంధించి ఇటు రికార్డ్స్ అన్ని తనకి ముందానికి ఇవ్వడం జరిగింది. ఇటు పనులను వెరిఫై చేయడం జరిగింది. సమాచారంతో 7 గంటలు నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఇవి ఉపయోగకరంగా ఉంది. 9వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 223 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం అన్ని మొక్కలు పెడుతున్నాయి. 11వ అంశం, మనం సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో మొత్తం 9 మంది హక్కుదారులకు సంబంధించి కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇష్యూ చేసిరా జనరేట్ అయినాయా? ఒక్కటేనా? 9 మంది అడిగారు. పన్నెండవ అంశం సార్, ఎర్త్ వర్క్ పేమెంట్ అనేది చేయడం జరిగింది. అయితే మనకు పని ప్రదేశంలో పూర్తి స్థాయిలో పని అనేది కంప్లీట్ అయింది. దీనికి సంబంధించి మెటీరియల్ పేమెంట్ రాలేదు, ఇప్పించగలరు అని చెప్పేసి గత 2వ విడతలో తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మనకు మేక్ పేమెంట్ అని చెప్పేసి డిసిజన్ తీసుకోవడం జరిగింది, కానీ ఇంతవరకు పేమెంట్ అనేది చేయలేదు. మరి ఏం రాయాలి కదా, అదే విషయం రాపియాలి కదా గ్రామ సభలో, గ్రామ పంచాయతీలు. అక్కడనే పబ్లిక్ ఉందట్నే ఫుల్ షేప్లో లేవు. అవి ఫుల్ షేప్ కావాలంటే ఏమేం కావాలి, చాంబర్ కావాలి, ఇంకేం కావాలి, టీ పైప్ కావాలి, అవన్నీ అక్కడనే చెప్పాలి కదా. గ్రామ సభకు అటెండ్ కాలేను పోయినప్పుడు మరి సెక్రటరీ అనే చెప్పుకోవాలి కదా. అసలు నీకేమన్నా అయిపోయినాయా, కంప్లీట్ అయినా తెలుసా? ఏమన్నా కంప్లీట్ అయినాయి సార్. మరి మరి అదే రాపియాలి కదా గ్రామ సభ. వాళ్ళు ఇది ఉంటే మేము పేమెంట్ చేస్తామని చెప్పాలి. ఇది ఇమీడియట్ కంప్లీట్ మరి ఏదైనా ఒకటి రాయాలి కదా. ఇమీడియట్ ఫుల్ షేప్లో కంప్లీట్ చేసి వారం రోజులలో కంప్లీట్ చేయాలి, పేమెంట్ చేయాలి. నిర్వహించడం జరిగింది. నో డిమాండ్ నిర్వహించలేదు. జాబ్ కార్డు అప్డేషన్కి సంబంధించి మొత్తం 200 జాబ్ కార్డులు, 110 జాబ్ కార్డులు అప్డేషన్ చేయడం జరిగింది. 90 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు. గత నెల రోజులు అంశం మనకు 7 రకాల రిజిస్టర్లలో
జాబ్ కార్డ్ రిజిస్టర్ మరియు డిమాండ్ రిజిస్టర్ అన్నిటిని నమోదు చేయడం జరిగింది. ఈ మిగతా రిజిస్టర్కి సంబంధించి రిజిస్టర్లో పెట్టడం జరిగింది, కానీ వాటికి మన పీరియడ్కి సంబంధించి అప్డేషన్ అనేది చేయలేదు. నువ్వెందుకు చెప్తున్నావు బాబు? నీకేం సంబంధం? పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలా? ఎవరి పని వాళ్ళు చెప్తే ఈ ఇష్యూస్ రావు. జరుగుతున్న ఫొటోస్ మాత్రం చూపించారు, మిగతా 2 దశల ఫొటోస్ చూపించలేదు. నెక్స్ట్ మనకు ప్రతి పనికి వర్క్ నిర్వహించాలి, కానీ నిర్వహించడం లేదు. ఏం బాబు? చేయలేదు. ఈ వారంలో మొత్తం కంప్లీట్ చేస్తుంది. పేమెంట్ కూడా ఈ వారంలో నేమ్ బోర్డును అవి ఈ వారంలో కంప్లీట్ చేస్తారు. ఎప్పుడు ఇదే చూడాలి చెప్తారు, మళ్ళీ మర్చిపోతారా బాబు? ఇది 20వ అంశం. మనకు పని ప్రదేశంలో మనకు పంచాయతీ కార్యదర్శి గారు కానీ ఏపీఓ గారు కానీ రోల్ కాల్ చేయలేదు, ఫీల్డ్కి రావడం జరుగుతుందని గ్రామ సభలో తెలిపారు. 21వ అంశం మనకు వేజ్ పనులకు సంబంధించి 20% చెక్ మీద చేయడం జరిగింది ఈసీ గారు. 22వ అంశం మేము బుక్లలో 12 పాముడు కాలు రాయడం జరిగింది. 23వ అంశం సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. అన్నీ నేను చేసే పనులు కానీ బాబు ఉందా? నర్సరీలో నర్సరీకి సంబంధించి ఉంది సార్, విజిటర్ లేదు నర్సరీలో. ఒక నెల రోజులు అంశం సార్, అప్పుదారుకు సంబంధించి ఆశ్రయంలో 3 రోజులు పనిచేసినట్లుగా ఉంది, కానీ టోటల్ మ్యాండేజ్ కాలంలో 2 రోజులను వేయడం వల్ల ఒక రోజుకి సంబంధించి 193 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఎవరు తప్పు జరిగింది? ఏ సంతకాలు ఏ బాబు? మాస్టర్ మీద సంతకాలు పెట్టాము. ఏది ఇది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఇది ఐడెంటిఫై చేయాలి కదా 2. ఇది ఎప్పటి పీరియడ్ ఉన్నాడే కదా? ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చినాకనే కదా బాబు? అవును సార్, ఫిబ్రవరి. నీదే కదా, నువ్వే కదా రాయ. 25వ అంశం సార్, అప్పుదారులకు సంబంధించి 2 అప్పుదారులు 5 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ ఎందుకు కలదు, కానీ వీరికి సంబంధించిన సంతకాలు తీసుకోకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. అప్పుదారులు పనిచేస్తామని తెలిపారు. పని చేసి అవును సార్. రైట్. సంతకాలు లేకుండా ఎట్లా చేస్తావు బాబు? ఈ పనులు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అనేవి ఇవ్వలేదు. అన్నీదే కదా, ఎన్ఐసీ కదా మొత్తము. అప్పుడు అంటే ఎస్టిమేట్ పాత ఏం లేదు, ఎస్టిమేట్ లేకుండా పని జరుగుతుందా? పాత ఆడిట్ పాత ఆడిట్ దానికి జరిగింది, సగం ఆడిట్ చేస్తుంది, తీసి ఇవ్వాలి కదా. గ్రామ సభలో చూపించడం జరిగింది. 28వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో మొత్తం 2197 మొక్కలు నాటడం జరిగింది. పని ప్రదేశంలో 1348 మొక్కలు పెడుతున్నాయి, మిగతా 849 మొక్కలు లేవు. ఏం పెట్టు ఎక్కువ పెట్టిస్తావు బాబు? మొత్తం పెట్టింది 2000. 2000లో 800 నువ్వేం చేస్తున్నావు? వాచర్స్ లేరా? మరి వాచర్స్ పని చేయా? వాచర్స్ ఏమంటే అక్కడ ఏమన్నా ఎందుకు కాలేదు? మొన్నటి నెలలో బాగా లేదు ఇవాళ కూడా రాలేదు. 29వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి మొత్తం 1100 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 600 మొక్కలు పెడుతున్నాయి, 470 టైం లేదు. సరే నేను మాట్లాడుతాను, సాయంత్రం ఫోన్ చేస్తాను, సాయంత్రం చేయను జరిగింది. వాటికి సంబంధించి పాస్ ఆర్డర్ ఎందుకు పీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చెల్లించడం జరిగింది. మీరే
కాడికి కావాలి. ఇచ్చినప్పుడు అయితే 2 రోజులు టైం ఉంది కదా, వచ్చి ఆఫీస్లో కొంచెం మెరుగు చేసుకున్నారు కదా. చేసుకున్నప్పుడు 5 నిమిషాలు సాయంత్రం అసలు అయిపోయి కదా ఏమైతే ఎటు కాదు కదా, అదే లేదు కదా. కాడికి ఇవ్వాలి ఎప్పుడు ఇది కదా అని చెప్పి ఇచ్చేసి ఎవరికి ఇచ్చేది కదా చూసుకోమని. మెటీరియల్ పేమెంట్ వీటిలో మన పాలిగ్రాఫ్స్కి సంబంధించి బిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఫీల్డ్కి సంబంధించి బిల్స్ ఇవ్వలేదు. మనకు ఏపీఓ గారు కానీ పిఓ గారు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. చెప్తున్నా కదా, మాట 200 MB ఉంటాయి. తేడా గుర్తించడం జరిగింది. ఎవరిది వర్క్ ఏంటి, తీయగా లేకపోతే ప్రాబ్లం? ఇది ఫీడర్ కెనాల్ సార్. మనకు యాక్చువల్గా 303.73 క్యూబిక్ మీటర్లు పేజ్ నెంబర్ 12కి సంబంధించి, కానీ యాక్చువల్గా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా? తక్కువ వచ్చింది. పేమెంట్ ఎక్కువ ఎక్సెస్ పోయిందా? తక్కువ వెళ్ళింది. క్వాంటిటీ ఉందా అందులో మన అంటే నెక్స్ట్ టాస్క్లో చేసి క్వాంటిటీ నెక్స్ట్ 34 గంటలకు పేమెంట్ చేయాల్సి ఉండదు. మనకు ప్రీ మెజర్మెంట్ అనేది పని జరుగుతున్నప్పుడు తీసుకున్నట్టుగా కేవలం డెప్త్ దగ్గర 0.1 అని చెప్పేసి డిడక్షన్ చేసి పేమెంట్ చేశారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయి కొలతలు కూడా నమోదు చేయలేదు. 35వ అంశం సార్, ఇది రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి ట్యాంకర్ పేమెంట్ అనేది చేయడం జరిగింది. మొత్తం 22,680 రూపాయలకు సంబంధించి మనకు ట్రిప్ షీట్స్ కానీ లాగ్ బుక్ కానీ నిర్వహించలేదు, దానికి బృందానికి ఇవ్వలేదు. నెక్స్ట్ రికార్డ్ పీరియడ్ అది మీరు ఇచ్చారు, నాకు అది వద్దు, నాకు ఇది కావాలని కూడా చెప్పాను. 15 రూపాయలకు సంబంధించి మరి ఎందుకు రవి అది ఇంకా తీసుకోవాలి. దేని పేమెంట్ చేస్తారు మరి ఏం చేద్దాం? ఇప్పుడు చిన్న సబ్మిషన్ సార్, ఏ టాస్క్ ఆ టాస్క్ ఒకసారి వాలీబాల్ పోలే సార్. సరే సార్, పేమెంట్ గ్రామ పంచాయతీ జమ చేసింది, అవి రిటర్న్ చేయండి. వాళ్ళు దాంట్లో ఆపుకుంటా అంటే ఆ టాస్క్లో ఈ టాస్క్ సంబంధం లేదు. గ్రామ పంచాయతీ నుంచి రికవరీ చేసి తర్వాత పేమెంట్ అది కొట్టేసి. ఓకే. ఈ 3,118 కొట్టినాక మళ్ళీ FTO కొడతారు. దానికే దానికి సంబంధించి మనకు గత విడతలో ఈ లీచ్ ఫీడ్కి సంబంధించి పని జరగలేదు అని చెప్పేసి రాయడం జరిగింది. దీనికి సంబంధించి రిస్టోర్ ద వర్క్ అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అక్కడ వర్క్ ఏం జరగలేదు. లాస్ట్ టైం అవును మరి అప్పటిది రికవరీ వచ్చింది, అదే కంటిన్యూ అవుతుంది. చేంజ్ అయిపోగలరు, చేయించమంటే చేంజ్ అయిపోగలరు. నువ్వు రికవరీ ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు 6,000 రూపాయలు ఎవరికి ఇచ్చినా మీరు లీచ్ పెడిది గ్రామ పంచాయతీకి ఇచ్చినావు కదా, మరి గ్రామ పంచాయతీ చేపిమంటే అయిపోదు. నువ్వెందుకు దాని రిప్లై ఏమి ఇవ్వకుండా కూర్చుంటే అది ఫైనల్ ఆర్డర్ వచ్చింది. అదే వీళ్ళు చేసిన ఎంత తప్పు. రిస్టోర్ ద వర్క్ అన్నప్పుడు రిస్టోర్ చేసి మన వెంకటేశ్వర ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పిన. ఆల్రెడీ వీళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తే దానికి రిప్లై కూడా ఇస్తలేదు సంవత్సరాల తరబడి. అది ఫస్ట్ ఇచ్చిన కాకపోతే అప్పుడు మళ్ళీ ఏపీ అని 6,000 గ్రామ పంచాయతీకి పోయింది కాబట్టి చేపిస్తే అయిపో కదా. గ్రామ పంచాయతీ ఫ్రీగా ఎందుకు ఇచ్చినాం? మరి నువ్వు 6,000 ఎక్కడికి వెళ్ళి కడతావు? ఇప్పుడు రికవరీ నోటీస్ వచ్చింది కదా, అది ఆల్రెడీ అయిపోయింది సార్. ఏంటి ఉన్నది కదా సార్. అవును, ఇప్పుడు రికవరీ నువ్వు అమౌంట్ కట్టేసినావా? కడతా ఇక ఫైనల్ నీకు రికవరీ అనేది వచ్చేసింది కదా, ఫైనల్ ఆర్డర్ ఇచ్చేసినాం కదా. మరి ఫైనల్ ఆర్డర్ ఇస్తే నువ్వు కట్టాల్సిందే కదా, ఎక్కడికి వెళ్ళి కడతావు? అదేదో జీపీ నీకు పని చేయిస్తే అయిపో కదా. అప్పుడే నీకు లాస్ట్ సోషల్ అయితే ఇప్పుడు 1 ఇయర్ కింద జరిగిందా? 1 ఇయర్ అదేదో చేస్తే అయిపో కదా. అంటే లెటర్ వస్తే ఏమైతుంది అని అనుకోవాలి కదా. 40,073 రూపాయలు కట్ చేయడం జరిగింది. ఈ రికార్డ్ తనకి బృందానికి ఇవ్వలేదు.
6,95,210 కట్ చేయడం జరిగింది మొత్తం 12 పనులకు సంబంధించి. 7వ అంశం పనుల వివరాలు సార్. జరిగింది, నోటి మెయింటెనెన్స్ నిర్వహించలేదు. 13వ అంశం మొత్తం 61 జాబ్ కార్డులు పని చేయడం జరిగింది. అందులో 54 జాబ్ కార్డులలో వివరాలు నమోదు చేశారు, 7 జాబ్ కార్డులలో నమోదు చేయలేదు. 14వ అంశం వచ్చేసి వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు. అవును సార్. పెట్టుకోవాలి కదా. 2 దశల ఫోటోలు చేయించలేదు. 17వ అంశం మర్కల్స్ నిర్వహించడం లేదు. ఇది మనకు 6 పనులకు సంబంధించి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది, మిగతా 6 పనులకు సంబంధించి తీసుకోలేదు. 19వ అంశం రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదు, ఫీల్డ్కి రావడం జరుగుతుంది అని చెప్పేసి మనకు అప్పుదాలు తెలిపారు. 20వ అంశం వెయిట్ పనులకు సంబంధించి 20% టెక్నికల్ చేయడం జరిగింది. 21వ అంశం 12 కామన్ కాలాలు రాయడం జరిగింది. 22వ అంశం మనకు సర్వైవల్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు, పేమెంట్ చేయడం జరిగింది, అప్పుదాలు పనిచేస్తామని తెలిపారు. 24వ అంశం సార్ నర్సరీకి సంబంధించి ఈ విజిటర్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు. ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్లో మొత్తం 996 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 974 మొక్కలు ఉన్నాయి, 24 మొక్కలు లేవు. 26వ అంశం సార్ ఇది ఎంఐ ట్యాంక్ పని అనేది జరిగింది, మొత్తం 1664 క్యూబిక్ మీటర్లకు సంబంధించి. సో వీటికి సంబంధించి మనకు ఫ్లిప్ షీట్స్ కానీ ట్రాక్టర్ వాచ్ బుక్ అనేది నిర్వహించలేదు. పనులకు వాటర్ ట్యాంక్ పేమెంట్ అనేది చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఫ్లిప్ షీట్స్ ట్రాక్టర్ లాగ్ బుక్ అనేది నిర్వహించలేదు. ఎన్సీసీలో ఉన్నాయని తెలిపారు గ్రామ సభలో. ఎక్కడ రికార్డు లేదు. ఇది ఎంబీ రికార్డు ఉండాలి కదా. అసలు ఎంబీఏ దానికి సంబంధించి మనకు వేజ్ పేమెంట్ రావడం జరిగింది. సో ప్రస్తుతం పని ప్రదేశంలో పని లేదు. సో దీనికి సంబంధించి మనకు ఫోటోస్ కూడా చూపించలేదు. గ్రామ సభలో ఈ మార్కింగ్ ఫోటో చూపించారు. 31/3/2024 వరకు ఈ గ్రామంలో 74 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రికి గాను 38,454 రూపాయలు. మొత్తం ఖర్చు అయిన రూపాయలు 20,92,128 రూపాయలు. ఈ గ్రామ పంచాయతీ నందు 21 పనులు చేయడం జరిగింది, 21 పనులను వెరిఫై చేయడం జరిగింది. దివస్ అనేది నిర్వహించడం జరిగింది. అప్డేట్స్లో ఇష్యూ నెంబర్ 9 3 ఎవెన్యూ ప్లాంటేషన్ 4 ఆయిల్ ప్లాంట్ ప్లాంటేషన్లో 1185 మొక్కలకి 1185 మొక్కలు వాచనబడి చేశారు. 1185 మొక్కలకి 1185 మొక్కలు బ్రతుకున్నాయి. ఇష్యూ నెంబర్ 10 గత విత్త సామాజిక తనిఖీలో 80 మంది హక్కుదారులు 40 కులాలు పనిచేసినారు సార్.
100 days అని రాయడం వల్ల 6,221 రూపాయలు నష్టపోవడం జరిగింది. జరుగుతుంది కానీ నోడి మనం తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 13 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు. కంప్యూటర్ లేకపోతేనే కదా మళ్ళీ ఇదే పరిస్థితి సరిపోతుంది కదా. ఇప్పుడు ఇది కదా ఇంకా ఏం చేస్తారు రిజల్ట్కి భయం లేదు. ఇంకెవరు వస్తున్నాడు మీరు భయపడతారా? చేయలేకపోతే ఈసారి వాళ్ళు వచ్చేవారు చేయలేకపోతే రిజిస్టర్స్ నిర్వహించారు కానీ 4 రకాల రిజిస్టర్స్ అప్డేషన్లో ఉన్నాయని మిగతా 3 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ అడుగుతుంది. జాబ్ కార్డ్ రిజిస్టర్, సుస్థిరాస్తుల రిజిస్టర్, సామాగ్రి రిజిస్టర్. కాబట్టి ఇది కూడా రికార్డ్ 15 పనులు జరుగుతున్నప్పుడు ఫోటో మాత్రమే చూపించాలి, మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు. ఇష్యూ నెంబర్ 16 వర్క్ పై నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 17 12 ఎంబుక్లలో 9 ఎంబుక్లో రైతుల సంతకాలు తీసుకున్నారు, మిగతా 2 ఎంబుక్లలో తీసుకున్నారు. ఇష్యూ నెంబర్ 18 ఏపీఓ గారు రోల్ కాల్ చేస్తున్నారు కానీ ఎంపీడీఓ గారు, టీఏ గారు, ఈసీ గారు రోల్ కాల్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 19 ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 ఎంబుక్లలో 12-13 కాలాలు రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21 సర్వైవల్ రిజిస్టర్ నమోదు చేశారు కానీ టీఏ గారు వెరిఫై చేయడం లేదు. రెండు బ్లాక్ ప్లాంటేషన్ వర్క్ ఏరియాలో 1300 మొక్కలకి 810 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 520 మొక్కలు చనిపోవడం జరిగింది. ప్లాంటేషన్ లో 360 మొక్కలు వాచన పడిచిన సార్, 225 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 135 మొక్కలు లేవు. ఇష్యూ నెంబర్ 24 కమ్యూనిటీ ప్లాంటేషన్ లో 1100 మొక్కలకి వాచన పడిచిన సార్, 1100 మొక్కలకి 520 మొక్కలు బ్రతుకున్నాయి, మిగతా 580 మొక్కలు లేవు. ఇష్యూ నెంబర్ 25 ఈ రికార్డ్ పేరుకి సంబంధించి మాన్యువల్ ఇన్పుట్ డేటా పోస్ట్నట్లు లాగ్ బుక్ నిర్వహించారు కానీ ఎంబుక్లలో ఒకేసారి రికార్డ్ చేశారు సార్ 6 నెలలకి. అయినా ఎంపీడీఓ గారు సంతకాలు లేకుండానే 96,141 రూపాయలు పేమెంట్ చేయడం లేదు సార్. అంటే ఉన్నట్టుంది సార్, అంతే 569 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు, తనిఖీ నిర్వహించలేదు. గాను 15,51,224 రూపాయలు, సామాగ్రి ఖర్చు గాను 1,17,180 రూపాయలు, మొత్తం ఖర్చు అయిన రూపాయలు 16,68,405 రూపాయలు. ఈ గ్రామ పంచాయతీ నందు 21 పనులు చేయడం జరిగింది, వీటిని వెరిఫై చేయడం జరిగింది. నెంబర్ 12 పని జరగక ముందు ఫోటో చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 వర్క్ పై నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 18 రైతుల కూలీల సంతకాలు తీసుకుంటున్నారు. ఇష్యూ నెంబర్ 19 ఏపీ వారు రోల్ కాల్ చేయించారు కానీ టీఏ గారు వర్క్ చేయడం. ఇష్యూ నెంబర్ 23 సార్ ఒక వర్క్ ఏరియాలో సార్ 2 వర్కర్లు కెనాల్ ప్లాంటేషన్లలో 1600 మొక్కలకి 1409 మొక్కలు బ్రతికు అంటే వేరే ఇయ్యలే ప్రెగ్నెన్సీ పీరియడ్లో వేరే ఇయ్యలే సార్. ఇష్యూ నెంబర్ 26 ఈ రికార్డ్ పీరియడ్కి సంబంధించి మాన్యువల్ 532 రూపాయలు.
ఇష్యూ నెంబర్ 29 సార్. తిరుపతి వచ్చినా మెటీరియల్ వచ్చేసి 36,400 రూపాయలు. మొత్తం ఖర్చు వచ్చేసి 21,37,210 రూపాయలు. ఈ గ్రామ పంచాయతీలో 12 వర్కులు చేయడం జరిగింది. అన్ని వర్క్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 జాబ్ కార్డులో పేరు నమోదు కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డు అప్డేషన్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 13 ఉన్నారు సార్. ఇష్యూ నెంబర్ 13 పేసిస్ ఫిర్యాదు రిజిస్టర్ సామాగ్రి రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 అల్పాలు నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 ఎన్నికల రైతులకు కూలి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 19 ఎన్నికలలో ఈసీగా చెక్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 12 పనులు కాలాలు రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సర్వర్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 22 రోజ్గార్ డివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది. చూడంగా 594 మొక్కలు నాటడం జరిగింది. 521 మొక్కలు బతుకున్నాయి, మిగతా 73 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రిప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు. ఇష్యూ నెంబర్ 24 సార్ బ్లాక్ ప్లాంటేషన్ భాగంగా 1259 మొక్కలు నాటడం జరిగింది. 920 మొక్కలు బతుకున్నాయి, మిగతా 330 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రిప్లేస్మెంట్ చేపిస్తామని తెలిపారు. ఇష్యూ నెంబర్ 20 సార్ రోడ్ సైలెంట్ ప్లాంటేషన్ భాగంగా 480 మొక్కలు నాటడం జరిగింది. 370 రిటర్న్లోనా ఎన్ని రోజులు అవుతుంది? మాస్టర్ హాజరు సంతకాలు కలవు కానీ వాళ్ళు పనికిరాలుగా మాస్టర్ హాజరు నిధి 8 రోజులు తగ్గించి గాను 8 రోజులకు గాను 2,120 రూపాయలు పేమెంట్ నష్టపోవడం జరిగింది సార్ కూలీలు. గ్రామ సభలో చూపించడం జరిగింది. మళ్ళీ ఇష్యూ నెంబర్ 11 డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 13 పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 14 ఏ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 17 3 దశల ఫోటోలు నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 16 టీఏ వర్క్ ప్లాన్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 17 రైతుల కూలి సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 18 రోడ్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్ మెల్లం రాజమల్లవ జాబ్ కార్డ్ నెంబర్ 30145 3 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ హాజరు సంతకాలు కలవు. ఇంతలో గ్రామ సంవత్సరం ముగింది సార్. కూలీలకు వేతనాలు గాను 22,83,322 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామగ్రికి గాను 67,990 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ 23,51,318 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 17 పనులు చేయడం జరిగింది, 15 పనులు వెరిఫై చేయడం జరిగింది. 8వ అంశం సార్ వర్క్ డీటెయిల్స్. సార్ 10వ అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో 2 వర్క్ ఐడీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 956 మొక్కలు నాటడం జరిగింది. పని పేషెంట్కి వెళ్ళి చూడగా 956 మొక్కలు బతుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. న్యూ జాబ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అబ్స్ట్రాక్ట్ కూడా జడ్జ్ చేయడం జరిగింది. 12వ అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో 1 మంది హక్కుదారులు జాబ్ కార్డు పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ కూడా జడ్జ్ చేయడం జరిగింది సార్. 5 జాబ్ కార్డులను కలరు కానీ వీరికి డిమాండ్ తీసుకోవడం లేదు, పని కోసం సిద్ధంగా ఉన్నాం కానీ పని కనిపించదని కోరడం జరిగింది సార్. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయకపోయినా మన బాధ్యత మనం చేస్తాం. కష్టం ఏమన్నది లేదు. వేరే అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చెప్పింది, కొత్త అకౌంట్ చెప్పింది. ఆధార్ చెప్పింది 100% ఆధారం మన జిల్లాలో దాన్ని ఏంటి అంటే మన పేమెంట్ పోయినాక డిమాండ్కి అయితే ప్రాబ్లం లేదు. పేమెంట్కి ప్రాబ్లం అవుతుంది కానీ డిమాండ్ వస్తుంది. డిమాండ్
డిమాండ్ ఏమంటుంది? డిమాండ్ తీసుకున్నప్పుడు ఏమంటున్నాం? ఏ ఇయర్ వీళ్ళు ఏం కడుతుంది? మ్యాపింగే కాదు జాబ్ కార్డ్ డీటెయిల్స్ అక్కడ కాలేదు సార్, వేరే అకౌంట్లో పేమెంట్ అవుతుందని గుర్తించడం జరిగింది సార్. 2,789 రూపాయలు నష్టపోయింది. కొత్త పనులు కావాలని గోసెట్ క్యాటరింగ్ సర్కిల్ ఫీల్డ్ ఛానల్ వరకు కావాలని కోరడం సార్. నాకు వాళ్ళు 60 రోజులు పనిచేసినట్లు మస్టంగా హాజరు సంతకాలు కలవని ఇది 100 రోజులు పూర్తి కావడం వల్ల 60 రోజులు కానీ 134 రూపాయలు నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇది గత వ్యక్తిగత సామర్థ్యానికి సంబంధించి ఇప్పటివరకు పేమెంట్ అనేది కాలేదు సార్ వీరికి. ఇది గత వ్యక్తి సార్, ఇది కూడా అవును సార్, ఇది కూడా సేమ్. మేక్ పేమెంట్ చెప్పడం చేశాను గత వ్యక్తికి సంబంధించి, ఇంకా ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు సార్. ఇది చిన్న సబ్మిషన్ సార్. సరే 100 డేస్ సంబంధించిన ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్, పోయినాయి సరే గత విడతలో. అది ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ డిమాండ్ తీసుకోరాదు, డిమాండ్ తీసుకొని మళ్ళీ పని చేయమని నెక్స్ట్ మళ్ళీ అదే గ్రామ సభ రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్. 22 అంశం సార్, పనులకు సంబంధించి ఫొటోస్ అనేది చూపించండి సార్. పనులు జరుగుతున్న ఫొటోస్ మాత్రం చూపించడం జరిగింది, ఇంకా చూపించలేదు. 23 అంశం సార్, పనులకు సంబంధించి వర్పాల నిర్వహణ లేదు సార్ ఇక్కడ. 24 అంశం రైతుల కూలీలు సంతకాలు తీసుకోవడం లేదు సార్. 25 అంశం సార్, రోల్ కాలేజ్ నిర్వహించడం లేదు. 20 అంశం లెక్కించగా 1022 మొక్కలు కలవు సార్. మిగతా 169 మొక్కలు పని పేషన్లు లేవు సార్. 70 మొక్కలు మాత్రం జరిగింది. పని పేషానికి 6,509 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పని పేషన్లు 90 మొక్కలు కలవు, మిగతా 80 మొక్కలు పని పేషన్ లేవు సార్. 32 అంశం సార్, 3 వర్క్ ఐడీలలో రోడ్డు లైన్ ఫారెస్ట్రీ ఫండ్లో భాగంగా 2,000 మొక్కలు నాటడం జరిగింది సార్. పని పేషన్కి వెళ్ళి లెక్కించగా 1676 మొక్కలు కలవు సార్. మిగతా 324 మొక్కలు లేవు సార్ పని పేషన్. 33 అంశం సార్, ఈ గ్రామ పై నందు ఉపయోగించిన ఎంపికల నందు ఏమవుతుందండి? గ్రామ సభ తెలుసా? మేజర్ మిస్టేక్ కదా ఉన్నాయా లేవా? వచ్చేసరికి రాచపల్లి, మల్లన్నపల్లి, బూజ్నూరు, సీతంపేట్, మరవనపల్లి, వాగోటు. అనుకోవడానికి ఇవ్వలేదు సార్. నర్సరీ పనిలో భాగంగా 5,000 మొక్కలు పెంపకం చేయడం సార్. దీనికి సంబంధించి క్వాలిఫై బిల్స్, సీట్ బిల్ అనేది రెడ్ సాయిల్ బిల్స్ అనుకోవడానికి ఇవ్వలేదు సార్. బిల్స్ అనేవి చూపించడం జరిగింది కానీ రెడ్ సాయిల్ బిల్లు, ట్రిప్సిస్ అనేది తనకి ఉందని చూపలేదు సార్. ప్రజావేదికలో చూపిస్తామని తెలిపారు సార్. పని చేయడం జరిగింది సార్. ఇటు పనులకు సంబంధించి ఉపయోగించిన ఎంపికలు పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. సిఓ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరుగుతుంది. 40 అంశం సార్, పంచాయతీ పనులు భాగంగా 6 పనులు చేయడం జరిగింది. రికార్డ్ అని తనిఖీ పొందడానికి ఇవ్వలేదు కాబట్టి తనిఖీ నిర్వహించలేదు సార్. మెటీరియల్ గాను 30,629 ఖర్చు చేయడం జరిగింది. టోటల్ ఎక్స్పెన్సెస్ 10,13,350 ఖర్చు చేయడం జరిగింది. 11 పనులు చేయడం జరిగింది సార్. 11 పనులు వెరిఫై చేయడం జరిగింది. 127 ఇన్ఫర్మేషన్ సార్. సార్, ఈ గ్రామ నందు వర్క్ అయితే 9925 అవైలబుల్ ప్లాంటింగ్ పనిలో భాగంగా 350 మొక్కలు నాటడం జరిగింది. పని పేషన్ కూడా పిఎస్ సంవత్సరం లెక్కించే 4 సార్లు మొక్కలు బతుకున్నాం సార్. 11 అంశం సార్, ఈ గ్రామ నందు న్యూ జాబ్ కోడ్ కొరకు 4 మంది హక్కుదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 3 డేస్లో ఇప్పిస్తామని తెలిపారు. 12 అంశం సార్, ఈ గ్రామ నందు 11 మంది హక్కుదారులు జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 3 డేస్లో ఇప్పిస్తామని తెలిపారు.
అబ్స్ట్రాక్ట్ కూడా జడ్జ్ చేయడం జరిగింది సార్. పదమూడు అంశం సార్, ఈ గ్రామాన్ని 2 మంది హక్కుదారులు పేరు జాబితాలో తప్పుగా ఉండడం వల్ల డిమాండ్ రావట్లేదు, డిమాండ్ కల్పించాలని ఏర్పాటు చేయాలని తనకి ఉందని కోవడం జరిగింది సార్. దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది. నష్టపోవడం జరిగింది సార్. సర్వజన హక్కుదారులు చేయడం లేదు. 18 అంశం సార్, 7 రకాల రిజిస్టర్ని నిర్వహించడం జరుగుతుంది కానీ ఫిర్యాదు రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు సార్. 19 అంశం, పనులకు సంబంధించి పనులు జరుగుతున్న ఫొటోస్ మాత్రం నిర్వహించడం జరుగుతుంది, మిగతా 2 రకాలు లేవు సార్. 20 అంశం సార్, వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం లేదు సార్. 11 వర్క్ ఫైల్కి సంబంధించి కొలతల పుస్తకాలు రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 22 అంశం సార్, రోల్ కాల్ అనేది లేదు సార్. 23 అంశం, చెక్ మెజర్ చేయడం జరుగుతుంది. 24 అంశం, 12-13 కాలు రాయడం జరుగుతుంది సార్. 25 అంశం, సర్వే రిజిస్టర్ నిర్వహణ కాదు సార్. డబ్బులు తీసుకున్నారా? రాయకపోవడం తప్పు, డబ్బులు తీసుకోకపోవడం తప్పు. పనుల భాగంగా 1720 మొక్కలు నాటడం జరిగింది సార్. ఈ పని పైసలకి లెక్కించే 1512 కలవు సార్. మిగతా 209 మొక్కలు పని పైసలు లేవు సార్. 27 అంశం సార్, ఈ గ్రామ పంచాయతీ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ పనుల భాగంగా 1000 మొక్కలు నాటడం జరిగింది సార్. వీటి పనులకు వాచిన వాడి కూడా ఉంది సార్. ఈ పని పైసలు 750 మొక్కలు కలవు సార్. మిగతా 249 మొక్కలు లేవు సార్. సారకొని కూలి పని చేసినట్టు కలవు కానీ వీరికి సంతకాలు లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 1632 రూపాయలు. అవును సార్, ఒక వారం సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయలేదు సార్. ఈ కూలీ నడుగు పనులు చేశామని తెలిపారు. 2108 రూపాయలు సార్. 30 అంశం సార్, ఈ గ్రామ నందు ఎంఐటీ పనులు చేయడం జరిగింది సార్. 2 వీటికి సంబంధించి ఎన్ఓస్ అనేది తనకి దానికి ఇవ్వలేదు, పిహెచ్లో చూపిస్తామని తెలిపారు. 23 జరిగింది సార్ ఇది. అది మండల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ పెట్టుకుంటారు. పేమెంట్ కాలేదు సార్. 35 అంశం సార్, ఈ గ్రామ నందు ఉపయోగించిన ఎంబుక్ల నందు పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ పాస్ ఆర్డర్ల పైన సంతకాలు లేకుండానే పేమెంట్ చేస్తుంది. ఎంపీడీ గారు 14 పాస్ ఆర్డర్ పైన ఏపీ గారు 1 పాస్ ఆర్డర్ పైన చేయలేదు సార్. చెక్ చేసి చూపించారు సార్ మొబైల్లో. అది ఇక్కడ మీరు బిల్స్ అని తీసుకొచ్చి చేపిస్తారని తెలిపారు సార్ పిహెచ్లో. పిహెచ్లో చూపిస్తామని తెలిపారు. 39 అంశం సార్, ఈ గ్రామ పైన పేడ ఇవ్వడం జరిగింది. అంశం 7th వన్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ సార్. 8th వన్ వచ్చేసి 2 వర్కర్లు ఏవైనా ప్లాంటేషన్లో 180 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది సార్. 180 మొక్కలు కూడా బ్రతికి ఉన్నాయి సార్. జాబ్ కార్డులో పేరు నమోదు కోసం 2 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వీరిని కూడా నేమ్ యాడ్ చేసి ఇప్పించడం కూడా జరిగింది సార్. ఇప్పటి వరకు కూడా మేక్ ద పేమెంట్ అని రాసినప్పటికీ కూడా పేమెంట్ అనేది చేయలేదు. అన్ని వర్క్ ఐడీలు కూడా క్లోజ్ అయినాయి సార్. పన్నెండవ అంశం సార్, డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు. 13వ అంశం సార్, జాబ్ కార్డు అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. పే స్లిప్లు అనేది ఇవ్వడం లేదని తెలిపారు. ఎంసీసీ నుంచి రావడం లేదని కూడా తెలిపారు. 15వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 16వ అంశం సార్, వర్కులకు 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది సార్. 17వ అంశం సార్, 19 వర్క్ ఐడీలు. 23వ అంశం సార్, ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్క్ ఐడీల్లో 2034 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది సార్. ఫీల్డ్లో వచ్చేసి 1662 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగిలిన 372 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 24వ అంశం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 400 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది సార్. ఫీల్డ్లో 125 మొక్కలు బ్రతుకున్నాయి, 275 మొక్కలు అన్నది చనిపోవడం జరిగింది సార్.
27వ అంశం సార్, 2 వర్గాలకు సంబంధించి నర్సరీ అండ్ కెనాల్కి ఉపయోగించిన ఎంపీలలో శివ గారు పాస్ అవుట్ చేయడం జరిగింది. ఏపీఓ గారు ఎంపీడీఓ గారు సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. సార్ ఫార్మేషన్ రోడ్కి సంబంధించి కొలతల్లో తేడా రావడం జరిగింది సార్. మొత్తం ఎంపీ క్వాంటిటీ వచ్చేసి 1446 క్యూబిక్ మీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇందులో వచ్చేసి ఫీల్డ్లో 702.48 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది. డిఫరెన్స్ వచ్చేసి 744.18 క్యూబిక్ మీటర్లు డిఫరెన్స్ అనేది రావడం జరిగింది సార్. చెప్పేది ఒకసారి లేదు ఒక్కసారి నేను చెప్పండి. ఫీల్డ్లా ఇప్పుడు నేను కూడా వచ్చిన సార్ కూడా వచ్చిండు. నేను చెప్పేది ఒకసారి వినండి కదా. ఒక్కసారి ఫీల్డ్లో పోయిన తర్వాత సార్ ఫిట్లా ఇన్నర్ ఫిట్ ఉన్నది, ఈ ఫిట్ ఓకే. ఇన్నర్ ఫిట్కి అక్కడ మీరు ఫీల్డ్లో చూపెట్టలేదు, చూపించలేకపోతే ఎంబీలో మీరు ఇన్నర్ ఫీల్డ్కి సంబంధించిన ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఏ రికార్డ్ చేసిన చూపెట్టండి ఒకసారి. ఫస్ట్ డిఆర్బిఆర్ చెప్పిన, ఇంకా ఈ డిఆర్ సార్ వచ్చినాక కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు చెప్పిన. మళ్ళీ తర్వాత నేను ఆ సైట్లో కూడా ఇన్నర్ ఫిట్ క్వాంటిటీ ఉన్నదంటే డెప్త్ చూచాను అని ఫోటోలు చూస్తే కూడా నేను అన్ని ఫోటోలు ఉంచడం జరిగింది, డబల్ చేయడం. అప్పుడు మీరు కొలిసే క్రమంలో మాత్రమే నేను మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అడగలేదంటే నేను అడుగుతామా? ఒక్క నిమిషం అండి, అడగలేదు చెప్పలేదు అడగలేదు. స్మార్ట్ మీరు ఇక్కడ మీరు ఇన్నర్ ఫీట్ తీసుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇన్నర్ ఫీట్ ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి కదా ఎందుకులా. మరి మేము ఎట్లా అంటాం ఇన్నర్ ఫీట్ మరి అనలేము కదా. మేడం రైతులు కూడా 1.5 మీటర్స్ తీసినాక పని జరిగిన తర్వాత 3 రకాల ఫోటోలు చూపెట్టిందా? చూపెట్టిన సార్. 3 టైప్ ఆఫ్ ఫోటోస్ ఉన్నాయా? ఇప్పుడు ఒకసారి చూపెట్టండి సార్. ఇన్నర్ ఫిట్ అని మీరు ఎక్కడ రికార్డ్ చేసారు, ఫ్రీ మెజర్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు, మీ ఇన్నర్ ఫిట్ అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఇన్నర్ ఫిట్ ఒక్క నిమిషం అండి. మరి మిగతా ఎంత డెప్త్ తీయనా లేదా రికార్డ్ చేసి చూపెట్టండి. మరి ఎట్లయితే చెప్పండి. ఫ్రీ మెజర్మెంట్ రాకపోతే ఎట్లయితే ఇన్నర్ ఫిట్ ఎట్లా అంటారా? మీరు ఇన్నర్ ఫిట్ రాకపోతే ఒక ఫిట్కి మీరు రికార్డ్ చేస్తే మొత్తం ఉన్న దానికి మొత్తం 1 ఇయర్ దాటిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, చిన్న సబ్మిషన్ ఫిట్స్ డెప్త్ నీ ఎంపీ ప్రకారం డెప్త్ తీసుకున్నాబ్బా. నీ ఎంపీ ప్రకారం డెప్త్ తీసుకున్నాను. కూర్పిసే ఎట్లా తీసుకుంటాను నేను? ఎంపీ ఒకసారి సార్ కూర్చోబెట్టు. తగ్గిందా 7.5 మీటర్స్ అవుతుంది. సెకండ్ ఇన్నర్ ఫిట్ కోసం ఎందుకు పోవాల్సి వచ్చింది? ఫస్ట్ ఫిట్ అనేది డిడక్షన్ చేసి సెకండ్ ఫిట్ 0.5 మళ్ళీ లేబర్ ఎక్కువ తీయలేదు. అయితే ఇక్కడ మళ్ళీ తీసాడా? మళ్ళీ లేకుండా తీపించాను హైట్ వాళ్ళు. అంటే అది ఫస్ట్ మెజర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారు? ఫస్ట్ మెజర్మెంట్ 3వ నెల 4వ నెల. మరి అది కలిపి ఇంకెక్కువ ఉండాలి కదా, తక్కువ చెప్తుంది. డెప్త్ అనేది సార్ కూర్పడం వల్ల ఇప్పుడు 0.45 తీసుకుంటుంది సార్ కన్సిడర్. 1446 మొత్తం క్వాంటిటీ ఎంత ఇలా 4,90,000. అది 4,90,000 అంటే 50%. అది కలిపి ఎక్కువ వస్తుంది కానీ తక్కువ ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఒక వర్క్ చేసిన దాంట్లో చేసిరా సార్ ఒక 4-5 మంది ఇట్లా కంతం తీసేది సార్ 1 సైడ్, మళ్ళీ 4-5 మంది 1 సైడ్ కంతం తీసేది సార్, మళ్ళీ అందులోనే 4-5 మళ్ళీ తీసేది. అంటే ఎంత కావాలి? ఎంత కావాలి? 0.9 సార్. పైన పెట్టరా, గెట్ నుంచి పెట్టరా సార్? అది ఓడింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది సార్. వాళ్ళు 1 ఇయర్ అయిపోయినా చూపేసినప్పుడు నోటీస్ ఇచ్చిందా? ప్రజెంట్ సెక్రటరీ ఫొటోస్ ఉన్నాయా? అంత డెప్త్ ఇచ్చాడు, ఎక్కడైనా ఫొటోస్ ఉన్నాయా? ఎట్లా వస్తుంది? 4-5 అయితే అంత వస్తుంది సార్. టోటల్ అంటే 0.9 అంటే 1 మీటర్. 1 మీటర్ ఎంత వస్తుంది? అంటే 650 వస్తుంది. 650 1,300 కదా క్యూబిక్ మీటర్లు వచ్చేది. అవును సార్. 700 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది వీళ్ళకి? 700. రెండోసారి రెండోసారి 9 ఎక్కడ చూపెట్టిరా? 9 ఎక్కడ చూపెట్టిరా? 0.9 0.55 వచ్చింది. 0.55 కాదు 0.9 చూపెట్టిండ్రా? ఎక్కడన్నా చూపెట్టిండ్రా? లేవు సార్.
సగం ఎందుకు కొడతారు? కొడితే మొత్తం కొడతారు. వన్ సైడ్ టోటల్ రైతులు మొత్తం వన్ సైడ్ మొత్తానికి లేవు. అదర్ సైడ్ 9 ఉందా? 9 లేదు సార్, తగ్గి ఇంకా వీళ్ళు అన్నది సార్ లెవెలింగ్ కూడా చేసారు సార్. వీడు సార్ చిన్న సప్లై సార్ రవి, 1 ఫీట్ అయిపోయింది సార్. మెజర్మెంట్ కల్టివేషన్ చేసే క్రమంలో బురదంతా చుట్టూ సార్ నేను కూడుకుపోయింది అది కాదు అన్నది. పాయింట్ 6 పాయింట్ 3 అంటే పాయింట్ 3 సార్. 2 టైమ్స్ అదే 2 టైమ్స్ అయినప్పుడు మళ్ళీ స్టెప్ పాయింట్ 9 యావరేజ్ పాయింట్ 9 మీరు పూడిపేసిన క్వాంటిటీ వాళ్ళే లెంత్ పట్టుకొచ్చారు, దానికి కూడా యాడ్ చేసినాను నేను, ఏమలేదు. నేను ఒక్కటే అంటున్నా సార్ కదా, మీరు ఏం ఎక్కడ ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు. ఒక ఫిట్లో ఇన్నర్ ఫిట్ అంటే ఏంటి సార్, ఒక ఫిట్లో మళ్ళీ ఒక ఫిట్ కింద తీసారు అన్నట్టే కదా. తీసిన తర్వాత మీరు ఎక్కడ చూపెట్టారు నాకు, మల్లన్న పల్లెలు చూపెట్టారు. నేను ఏమన్నా అన్నా? కాదండి, ఒక మాట నేను మీకు అంటే తీర్మానం చేసినప్పుడు సార్ అయితే యాక్చువల్గా ఆల్రెడీ ఉన్నారు అంటే ఆయన జాగా అంటారు కదా, ఆయన క్యూబిక్ మీటర్లు డిఫరెంట్ సార్ ఇది. ప్రజెంట్ ఎంత సీసీ లైన్ అంటే మామూలు సీసీ లైన్ ఏదో నాకు అర్థం కాలేదు. కదా, సిమెంట్ చేయలే కదా. రిసర్చ్ నుంచి చెట్లు ఎంత పెద్ద కాలు ఉంటుందో 2 మీటర్లు కాటన్ చెప్తారు కూడా. టోటల్ వర్క్స్ వచ్చేసి 22 వర్కులు సార్. 7th వరకు ఇన్ఫర్మేషన్ సార్. ఎవరిని ప్లాంటేషన్లో వచ్చేసి భూజనల్ టు రాజపల్లి రోడ్ వరకు 180 మొక్కలు పెట్టారు. 180 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. జాబ్ కార్డ్ కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. జాబ్ కార్డ్ అన్నది ఇంక ఇప్పించలేదు సార్ అది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నారంట. అక్కడ ఎంటర్ అయింది నేమ్, కాబట్టి ఇక్కడ రాదు అని గ్రామ సభ్యులు తెలిపారు. 18 మంది హక్కుదారులు గత విడతకు సంబంధించి సార్ 90 రోజులు పనిచేసారు, కానీ వీళ్ళకి ఇప్పటి వరకు కూడా పేమెంట్ అనేది కాలేదు సార్. 90 రోజులు సార్, 18 మంది కూలీలు. పదకొండవ ఇష్యూ సార్, డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. 12వ ఇష్యూ సార్, ఇక్కడ ఏ ఒక్క జాబ్ కార్డును కూడా అప్డేషన్ అనేది చేయలేదు సార్. ఎవరైనా మేట్ దొరుకుతారా బాబు? ఎవరైనా మేట్ దొరుకుతారా? ఈయన కంటే యాక్టివ్ ఉన్నాను లేరు ఎవరైనా? ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు ఉద్యోగం? ఎవరు జీతం ఆపితే ఎందుకు? జీతం ఆపు గొప్ప కాదు, ఆయనతో పంపించారు. ఈయనకి ఏం మెడికల్ ఏం చేసాడు, అన్నీ ఏమన్నా రెస్ట్ తీసుకోమన్నా, ఇంకేం అవసరం అన్నారు తర్వాత కదా. కొత్త బాబు వెళ్ళి ఇప్పుడు స్టెప్ చేసుకుంటే మీకేం కానీ సరే, ఇప్పుడు ఒక నెల 2 నెలల నుంచి అయితే పని చేస్తుండొచ్చు కదా, అవి అప్డేట్ చేయడానికి 4 రోజులు చాలు. 4 రోజులు 7th రిజిస్టర్లో 3 రకాల రిజిస్టర్లు అనేది అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. జాబ్ కార్డ్ రిజిస్టర్లో పార్ట్ బి రాయడం లేదు, డిమాండ్ రిజిస్టర్లో అన్ని అంశాలు రాయడం లేదు, పనులకు సంబంధించిన రిజిస్టర్లో 6 నెలలు మాత్రమే రాయడం జరిగింది. మిగతా వాటికి చూపించారు. 16వ ఇష్యూ సార్, వర్క్ ఫైల్ అనేది పూర్తిగా నిర్వహించలేదు. 17వ ఇష్యూ సార్, 10 MBలో రైతు కూలీల సంతకాలు అనేది తీసుకోలేదు సార్. రోల్ కాల్ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 20వ 12-13 కాలాలు రాయడం జరుగుతుంది సార్. సర్వైవల్ రిజిస్టర్ అన్నది అన్ని అంశాలు రాయడం లేదు సార్. ఫౌండేషన్ సంబంధించి 1061 మొక్కలు పెట్టినట్టు రికార్డు ఉంది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో వచ్చేసి 729 బ్రతికున్నాయి సార్. 332 మొక్కలు అన్నది చనిపోవడం జరిగింది. 7 మొక్కలు బ్రతుకున్నాయి, 915 మొక్కలు అన్నది చనిపోవడం జరిగింది సార్. కాపాడుకోవాలి. ఎందుకు పెట్టారు మరి? భూజనూరు నుంచి రైతు వేదిక వరకు
సెంటర్ వేరే అది వేరే. ఇది వేరు, మీరు చెప్పేది వేరు, అందుకని నేను అడిగేది కదే. అదే అవెన్యూ ప్లాంటేషన్ సార్, అది నర్సపక్కన నుంచి అట్లా కదా భోజనూరు నుంచి 89 గొప్ప ఏం కాదు కదా. అది లొకేషన్ తప్పదు. ఒకటేమో సార్ తప్పదు, ఒకటి రైతు వేదిక, ఒకటి కంప్లీట్ సార్. అదే రైతు మీద అవన్నీ పట్టుకున్నాయి ఎవరు ఇక్కడ రైతు మళ్ళీ చేయించినాం సార్, ఏం పని చేస్తారు? 500 మంది ఎక్కడికి పెట్టిస్తారు. పెట్టిపించినాం సార్. ఉన్నాయి ఉన్నాయి సార్, నిన్న ఇవాళ 2 రోజులు పెట్టి. స్కూల్లో కూడా దొరుకుతుందా? సార్ గేట్ లేదు, మొత్తం అసలు వచ్చి తిరిగిపోతాం. గేట్ పెట్టిస్తే ఏమవుతుంది? ఈ 350 రూపాయలు అదే కదా. గేట్ పెట్టిస్తే ఏమవుతుంది? గేట్ అంటే పెద్ద స్కూల్ సార్, పెద్ద గేట్ సార్. రోజ్గార్ దివస్ అన్నది నిర్వహించాలి కానీ నిర్వహించలేదు సార్. దానికి ఏం కష్టం? ఏం లేదు కదా. ఆయన లేకుండా నీకు ఏం ఎఫెక్ట్ పడేది కదా. ఉన్నా అంతే, లేకుండా అంతే కదా. ఏం చెప్తానండి, ఎందుకు కాపాడుతున్నాము, ఎందుకు కాపాడుతున్నాము, ఏం చెప్తున్నా అధ్వానంగా ఉన్నాడు. మీటింగ్లో కూడా మీ ఏపీ రాలంటే ఏపీ వస్తాను వెనకేసుకొస్తున్నాడు. పని చేయించుకో, మరి వెనకేసుకొస్తాయి అని సెక్రటరీకి బాధ అవుతుంది. ఆయన సెక్రటరీ ఇబ్బంది పడుతున్నాడు కదా. మీ ఇష్టం సెక్రటరీ ఒకన్నా. గ్రామ సభలో చూపించడం జరిగింది. ఇది వర్కాయిలకు సంబంధించి ఎంఐ ట్యాంక్ వర్క్ సార్. ఇది వచ్చేసి టోటల్గా ఎంఐ ట్యాంక్ పద్మవాణి కుంటలో వచ్చేసి మొత్తము ఎంబీ రికార్డు క్యూబిక్ మీటర్లు డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చేసి పెట్టడం అన్నం చేస్తాను. ఇరిగేషన్ వాళ్ళకు ఇచ్చిరా, నోటీస్ ఇచ్చారా, తవ్వుతామని చెప్పిరా, గ్రామ పంచాయతీ ఇన్ఫార్మ్ చేశారా, మరి ఎట్లా తవ్విని ఇచ్చారు? మీరు ఇచ్చు కాదు, ఇరిగేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి దాని మీద. అవసరం లేదు. వాళ్ళ ఆస్తిలో ఎవడో వచ్చి చేసినప్పుడు వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? సార్ ఫోన్ చేసి ఇట్లా ఎప్పుడు జరిగింది ఇది? ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఎంఆర్ఓ ఆయనకి మా వర్క్ను డ్యామేజ్ చేసేది. దీనికి ఒక లెటర్ ఇవ్వాలి మీరేనా? ఒక లెటర్ నాకు 1,19,654 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ 1,11,500 జరిగింది సార్. 21 పనులకు సంబంధించి. సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. 600 మొక్కలు నాటడం జరిగింది సార్. 600 మొక్కలు పూర్తి స్థాయిలో బతుకున్నాయి సార్. సార్ నెక్స్ట్ ఇష్యూ 11 సార్. ఆయిల్ ప్లాంటేషన్లో న్యూ జాబ్కార్డు కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 13 సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కార్డు పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. పే షీట్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. ఎర్ర కలర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. 2 రకాల ఫోటోలు చూపించారు సార్. వర్క్ బిఫోర్ ఫోటోలు చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఎంబిల్ నెంబర్ సంతకాలు తీసుకోవడం లేదు సార్. కూలీలే. ఇష్యూ నెంబర్ 20 సార్. రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. సార్ పిఎస్ గారు వర్క్ సైడ్కి రాలేదు సార్. ఎటువంటి వర్క్స్ చూపించలేదు సార్. రెండు ఒకసారి పెట్టిన
సార్ ఇష్యూ నెంబర్ 25 సార్ రోజ్గార్ దివస్ సార్ ఆడిట్ పీరియడ్ వరకు నిర్వహించడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 26 సార్ 4 వర్కేళ్ళు అవెన్యూ ప్లాంటేషన్లో సార్ 3150 మొక్కలు నాటడం జరిగింది సార్. సార్ ఎల్పీ సమక్షంలో వెళ్ళి లెక్కించగా 2493 మొక్కలు బతుకున్నాయి, మిగతా 650 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 36 సార్ హక్కుదారులు పనిచేసినట్టు ఆధార్ కాలువ కానీ వీరి పేరు మీద సంతకాలు లేకుండా సీఓ గారు పేమెంట్ చేశారు సార్ 272 రూపాయలు. పాస్ ఆర్డర్ మీద ఎంపీడో సంతకం లేకుండానే 450 రూపాయలు పేమెంట్ చేశారు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ డిసిల్టింగ్ ఆఫ్ ఫీల్డ్ ఛానల్ సార్. సార్ ఇష్యూ నెంబర్ 31 సార్ హక్కుదారులు సార్ పనికి రాలేదని ఆబ్సెంట్ రాయడం జరిగింది, కానీ పనికి రాకుండా ఒక రోజు పేమెంట్ చేయడం జరిగింది. సార్ పిఆర్ వర్క్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్, గ్రామ సమాచారానికి సార్. 97,182 సార్ మెటీరియల్ 54,444 టోటల్ 11,50,626 సార్. సార్ 129 ఇన్ఫర్మేషన్ సార్. బ్లాక్ ప్లాంటేషన్ ఆఫ్ కమ్యూనిటీలో సార్ 600 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు, వెళ్ళి లెక్కించి 600 మొక్కలు పూర్తి స్థాయిలో బతుకున్నాయి సార్. వైర్ ఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్ 850 మొక్కలు నాటడం జరిగింది సార్, వెళ్ళి లెక్కించి 850 మొక్కలు పూర్తి స్థాయిలో బతుకున్నాయి సార్. సార్ ఇష్యూ నెంబర్ 12 సార్ 11 నెలలు గడుస్తున్నాయి కానీ ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు సార్. ఇక్కడ నర్సరీ చాలా బాగా సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. డబ్బాలు కూడా కొట్టేసి ఇష్యూ నెంబర్ రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ 2 రకాల ఫోటోలు మాత్రం చూపించారు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 19 ఎంబీఎల్ నందు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 ఎంబీఎల్ నందు 12 పౌండ్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్ రోజ్గార్ దివస్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ సార్ ముగ్గురు కూలీలు సార్ 17 రోజులు పనిచేసినట్టు మస్టాన సంతకాలు కలవు, వీరి పేరు పైన తగ్గించేది సార్. 1059 మొక్కలు బతుకున్నాయి సార్, 139 మొక్కలు చనిపోయాయి సార్. సార్ ఇష్యూ నెంబర్ 27 సార్ ఎంబీ నందు పాస్ ఆర్డర్ల మీద ఎంపీడో సంతకం లేకుండానే 8,200 చేయడం జరిగింది సార్. వేల 663 మెటీరియల్ వచ్చేసి 57,584 టోటల్ వచ్చేసి 18,93,247. 1 సార్ ఇన్ఫర్మేషన్ సార్ 8 సార్ వర్క్ డీటెయిల్స్
ఇష్యూ నెంబర్ 9 సార్. సార్ గత విడత సామాజిక తనిఖీలో సార్ 9 మంది హక్కుదారులు 54 రోజులు పనిచేసినట్టు కలదు 100 డేస్ నిన్న కారణంగా 5,739 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అప్పటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మేక్ ద పేమెంట్ అని రాయడం ఇంకా పేమెంట్ కాలేదు. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకుంటారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. ప్లేస్ షిఫ్ట్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ఏ రకాల రిజిస్ట్రేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. కొత్త పుస్తకంలో రైతుల సంతకాలు కూలీలో నిర్వహిస్తున్నాం సార్. ఇష్యూ నెంబర్ 17. ఇష్యూ నెంబర్ 18 సార్. ఈసీ గారు 25% చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్. 12-13 కాలంలో రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. సర్వే లిస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సార్. ఈ గ్రామ పంచాయతీ వర్క్ 70586 బయోఫిజికల్ ప్లాంటేషన్లో భాగంగా 542 మొక్కలు నాటడం జరిగింది సార్. దీనిలో 250 మొక్కలు బతికి ఉన్నాయి. మిగతా 292 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. రెండు బ్లాక్ ప్లాంటేషన్ వర్క్ ఏరియాలో సార్ 3000 మొక్కలు నాటడం జరిగింది సార్. దీనిలో 1200 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 1800 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. డబుల్ బెడ్రూమ్ దగ్గర 1000 పోయినాయి సార్. ఇక్కడనైతే 1000కి వాటర్ మన సర్వేషన్ షెడ్ అన్నది ఏం షెడ్ అది బయో ఫెన్సింగ్ సార్. ఫిల్టర్ అండ్ కాంపోస్ట్ షెడ్. 1000కి ఓన్లీ 210 ఉన్నాయి కదా. రీసెంట్లీ రిప్లేస్మెంట్ చేశారు. ఇష్యూ నెంబర్ 23 సార్. 3 వర్క్ ఏరియాలో అలా జరిగింది. దీనిలో 618 మొక్కలు బతికి ఉన్నాయి. మిగతా 1602 మొక్కలు చనిపోవడం జరిగింది. చేసినా కూడా భయపడుతున్నారా? బాగా ఉన్నది కనీసం నోటీస్ ఇవ్వండి. పోతామని మనం ఇంకా నాకు ఎవరిని ప్లాన్ చేసుకుంటే మనం బాగా ఖర్చు పెడతాం కదా. మళ్ళీ అది ఎవరైనా రికవరీ అంటారు కాదు. రిప్లేస్మెంట్ కూడా హైట్ ప్లాన్ కాలంలో 20 రాసి 5,440 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఏం లేదు కదా. రోజులకి ఒక్క రోజు అటెండెన్స్ కూడా పడదా? ఏదైనా ఒక దగ్గర ఏదైనా సంతకం కానీ 4 పెట్టి 5 రాత్రి నువ్వు చూసుకో కానీ మొత్తం బ్లాంక్ ఏంటి. మీరు ఫీల్డ్ అటెండెన్స్ చేయకపోతే ఎట్లా? అసలు అది పని జరిగిందా? అసలు ఆ పని చేసిన లేదన్నా మరి అటెండెన్స్ తీసుకోకపోతే ఎట్లా? కనీసం ఇచ్చేటప్పుడు ఏం చేసినారు? ఇచ్చేటప్పుడు ఏం చేసినామా? ఇచ్చేటప్పుడేనా నేను 4వ తేదీలో రికార్డ్ తీసుకోవాలి. 5వ తేదీలో మధ్యాహ్నం నుంచి తీసుకో. ఒకరిద్దరంటే ఏమో సార్ మొత్తం గ్రూప్ ఉన్నది ఐడి మొత్తం. లేదా మీరు మర్చిపోయారు, పనిష్మెంట్ ఉండాల్సిందే, అప్పుడు గుర్తొస్తుంది. నెక్స్ట్ ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు.
ఎందుకు ప్రకారంగా 1566 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో 1446.10 రావడం జరిగింది సార్. డిఫరెన్స్ వచ్చేసి 119.95 క్యూబిక్ మీటర్స్ రావడం జరిగింది సార్. ఎనిమిది వరకు సమాచారం సార్. 9వ అంశం సార్, గత విడతకు సంబంధించి మొత్తం 13 మంది అధికారులు 71 రోజులు పనిచేయడం జరిగింది. వీరికి మందం నిండిన కారణంగా పేమెంట్ అనేది అవ్వలేదు. దీనికి సంబంధించి మేక్ పేమెంట్ రాయడం జరిగింది గత విడతలో, కానీ ఎంతవరకు పేమెంట్ చేయలేదు. లెక్కలు లేవా మనకు 100 రోజులు ఎవరు నిండి నువ్వు ఏందని తెలుసుకోవట్లేదా? పిల్లలను తెలుసుకుంటలేరా అమ్మా? మరి తెలుసుకున్నా ప్రతి గ్రామంలో ఎందుకు వస్తున్నాయి? ప్రతి గ్రామంలో 100 రోజుల వాళ్ళకి పని ఇచ్చి వాళ్ళని నష్టం చేసినట్టే కదా. 11వ అంశం సార్, మొత్తం మనకు జాబ్ కార్డ్ అప్డేషన్ మన పీరియడ్కి సంబంధించి నిర్వహించలేదు. 12వ అంశం సార్, వేతన రసీదు చెల్లించడం లేదు. 13వ అంశం మనకు డిమాండ్ రిజిస్టర్లో పూర్తి వివరాలు నమోదు చేయలేదు. మరియు పీరియడ్ రిజిస్టర్ అనేది నెలవారీగా అప్డేషన్ చేయాలి కానీ చేయడం లేదు. ఏం పేరు? 14వ అంశం సార్, మనకు పనులు జరుగుతున్నప్పటి పని లేదు. 16వ అంశం, ఎంపికలలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 17వ అంశం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం లేదు. 18వ అంశం, వేజ్ పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. 19వ అంశం, ఎంపికలలో 12 కాలాలు రాయడం లేదు. 20వ అంశం, సర్వైవల్ రిజిస్టర్ నమోదు చేయడం జరుగుతుంది కానీ దీనికి టీఏ గారు 10% వెరిఫై చేయాల్సి ఉంటుంది కానీ చేయడం లేదు. వెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 890 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 413 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 396 మొక్కలు చనిపోయాయి. భాగంగా 1238 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో 504 మొక్కలు బ్రతుకున్నాయి. 734 మొక్కలు చనిపోయాయి. కదా నీళ్ళు పోయలే 24వ అంశం సార్, ఈ బయోఫెన్సింగ్ ప్లాంటేషన్లో మొత్తం 100 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం పని ప్రదేశంలో మొక్కలు లేవు, చనిపోయాయి. లేదు సార్. 25వ అంశం సార్, పర్మిషన్ ఆఫ్ రోడ్ పనికి సంబంధించి ఇంబుక్లో పాస్ ఆర్డర్లు పీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 27వ అంశం సార్, ఇది పర్మిషన్ ఆఫ్ రోడ్ పనికి సంబంధించి 1590 రూపాయలు. రాయపేరు పేడ ఇచ్చినామని అది కూడా రాసుకున్నాను. 97,513 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటి రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వాలి. గ్రామ సమాచారం చేయడం జరిగింది సార్. అలాగే సామాగ్రి గాను 23,850 రూపాయలు, మొత్తం 4,90,639 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. ఫస్ట్ నుంచి 7 వరకు వారం వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. ఏ రకాల రిజిస్టర్ నిర్వహించాల్సి ఉండగా ఆ రిజిస్టర్స్ మాత్రం అప్డేట్ చేసినా సార్. మీతో ఒక రిజిస్టర్ అప్డేట్ చేయాలి. ఎవరు ఒకటి ఏంటి కన్ఫర్మ్ మీద కూడా ఉంటాయి కదా, అందులో కాపీ జిరాక్ చేసి ఇలా పెట్టుడేనే అందులో ఉన్నాయి. పోనీ అందులో తీర్మానాలు ఉన్నాయి అసలు లేవా? మరి ఏ పని కూడా ఎందుకు చేసుకోరు? నెక్స్ట్ ఈ పనులకు సంబంధించి సార్ డిసెంబర్ 13 సంతకం తీసుకోవడం జరుగుతుంది సార్. డిసెంబర్ 15 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. డిసెంబర్ 16 ఈసీ గారు 25% రోల్ కాల్ చెక్ చేయడం జరిగింది. డిసెంబర్ 17 సార్ ఎంబుక్లలో 12 మరియు 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 242 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 102 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 72 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. బ్లాక్ ప్లాంటేషన్ పని సార్, దీంట్లో భాగంగా 250 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం ఇటు మొక్కలు లెక్కించగా 38 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. మిగతా 212 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. డిసెంబర్ 21 సార్ రోజుగారి దివసాన్ని నిర్వహించడం లేదు సార్. ఇక్కడ
ఏం కష్టమైంది మాకు? ఇచ్చిన నెంబర్ 22 సార్ 5 రోజులు పని చేసినాం, 5 రోజులు అటెండెన్స్ ఉన్నాయి సార్. టోటల్ డేస్ కాలం 4 గంటలు వేయడం వల్ల ఒకరు నష్టపోవడం జరిగింది సార్. కూలీ 250 రూపాయలు సార్. బ్లాక్ ప్లాంటేషన్ పనికి సంబంధించి సార్ ఎక్సైజ్ చేస్తారు. ఇది ఇష్ట 25 సార్. ఈ పీడచాల కూలి తీత పనికి సంబంధించి సార్ కొరతలో తేడా రావడం జరిగింది సార్. వేరియేషన్ వచ్చేసి 596 రూపాయలు. విడతను ఎక్కువ ఇచ్చింది సార్. ఇల్లు ఉన్నదానికంటే విడత రికార్డ్ చేసిన ఎంపికలో విడత ఎక్కువ రికార్డ్ చేసినారు. పని ఒత్తిడి వల్ల విడతలు ఎక్కువ రికార్డ్ చేసిన తీయగా తిరపడం జరిగింది. వేసి దానిపైన ఏపీ గారు మరియు ఎంపీ గారు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 27 సార్. ఎన్ని పనులకు సంబంధించిన కొత్త రికార్డ్ ఇచ్చిన కొత్త పుస్తకాలు టాస్క్ నెంబర్స్ రాయడం లేదు సార్. టాస్క్ నెంబర్ రాస్తారు సార్. ఈ ట్రాక్టర్ ద్వారా నీళ్ళు పోసినట్టుగా ట్యాంక్ పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ వీటికి సంబంధించి టిప్ షీట్స్ అనేది ఇవ్వలేదు సార్. మొక్కల పంపిణీ రిజిస్టరు సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించలేదు సార్. ఈ పంచాయతీ సంబంధించి సార్ మీకు రికార్డ్స్ ఇవ్వలేదు, క్వాలిటీ పనులు కూడా తనిఖీ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. రోజ్గార్ దివసాన్ని నిర్వహించడం జరుగుతుంది. రిజిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సార్ 2 డేస్ ఇప్పిస్తామని గ్రామ సభ తెరపడం జరిగింది సార్. ఏమైనా పేమెంట్ డ్యూ ఉంటే తర్వాత పేమెంట్ ఉన్నాక గ్రామ సభ మినిట్స్ రిజిస్టర్ మరియు జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది నిర్వహించి అప్డేట్ చేయలేదు సార్. తీర్మానం లేని పని కాదు, జాబ్ కార్డు లేని కూలీ ఇచ్చే సరిపోతాయి కదా, మరి ఎందుకు చేయలేదు? ఏమొచ్చినామా నీకేమొచ్చినామా? ఇష్యూ నెంబర్ 16 సార్. ఈ పనుల సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించారు, కానీ పనులు జరుగుతున్న ఫోటో మాత్రం చూపించారు సార్. వర్క్ పనులు చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 అప్డేట్ లేదు సార్. అప్డేట్ క్రియేట్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 19 సార్. రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. అయితే గ్రామ సభ రోల్ కాల్ చేయడం అంటే ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది కానీ సంతకాలు చేయడం తిరపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. 25% వేజ్ లేదు, గ్రామ సభలో చూపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ పనుల భాగంగా 2 వర్కెల్లో 2150 మొక్కలు రావడం జరిగింది సార్. ప్రస్తుతం 1557 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 509 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 8 మొక్కలు రీప్లేస్మెంట్ చేయించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. కిరాణా లైన్ ప్లాంటేషన్ పనులు భాగంగా 890 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 8 మొక్కలు లెక్కించగా 762 మొక్కలు ఉన్నాయి. మిగతా 2 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 8 మొక్కలు కూడా రీప్లేస్మెంట్ చేయించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. బ్లాక్ ప్లాంటేషన్ పనుల భాగంగా 847 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం 8 మొక్కలు లెక్కించగా 790 మొక్కలు ఉన్నాయి. మిగతా 49 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 8 మొక్కలు కూడా రీప్లేస్మెంట్ చేయించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 సార్. ఈ లెస్ డేస్ సార్ పనిచేసిన కూలి నష్టపోవడం జరిగింది సార్. ఇటు పేమెంట్ కూడా గ్రామసభ ఇప్పించడం జరిగింది సార్. పిల్లలు గారు ఇచ్చింది సార్. 27 సార్ ఇష్యూ నెంబరు. ఇది ప్రజెంట్ మాస్టర్లు హాజరయ్యే క్రమంలో 2 రోజులకు హాజరులు ఆబ్సెంట్ ప్రజెంట్గా మార్చి పేమెంట్ చేయడం జరిగింది సార్. 2 రోజులు పనిచేసిన తర్వాత 2 డేస్ని ఆబ్సెంట్గా మార్చింది సార్. మళ్ళీ
వర్క్ చేసింది 6 రోజులు సార్. పేమెంట్ అది 4 రోజులకి 2 రోజులు నష్టపోవడం జరిగింది. 4 రోజులు చార్జ్ దిగారే ఆయన పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నాడు. అయితే లేదు సార్. విషయం 29 సార్. ఈ మాస్టర్స్ పైన బుక్ నెంబర్ మరియు పేజ్ నెంబర్ రాయడం లేదు సార్. ఎంబుక్ రాదు, ఎంబుక్ జారీ చేసినా ఎప్పుడు ఒక సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్ నెంబర్ రాయించారు. విషయం 32 సార్. ఈ పాస్వర్డ్స్ పైన ఏపీ మరియు ఎంపీడీఓ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. విషయం 33 సార్. 6 ఎంబుక్లలో కొలత రికార్డ్ చేసిన మాస్టర్ నెంబర్ మరియు హాజరైన కూలీల సంఖ్య రాయడం లేదు సార్. విషయం 30 సీట్స్ సంబంధించి బిల్స్ ఇవ్వలేదు సార్. 500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. విషయం 38 సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఇది లెస్ పేమెంట్ సార్. నష్టపోవడం జరిగింది కూలీలు. సార్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ మళ్ళీ పేమెంట్ చేపిస్తాం తెలిపడం జరిగింది. 60,000 లాస్ అయినప్పుడు ఎట్లా చేస్తారు? పనిష్మెంట్ కంపల్సరీ యాక్షన్ ఉంది సార్. పెనాల్టీనే విషయం 41 సార్. ఈ మాస్టర్లో సార్ మాస్టర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసి 4 రోజుల గాను ఆథరైజ్ పేమెంట్ చేయడం జరిగింది సార్. మాస్టర్లో సార్. ఈరోజు మనం 2వ విడత సామాజిక తనిఖీ, సెకండ్ కాదు మూడవ విడత సామాజిక తనిఖీ ఇళ్ల తొంత మండలం చేసుకోవడం జరిగింది. మార్చి 24 వరకు ఏదైతే పనులు చేసినామో అవిటికి సోషలైట్ నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ పనిలో ఒత్తిడి ఉంది, దానికి ఏమి ఎంత ముందు అనేది లేదు. కాకపోతే ఎంత ఒత్తిడి ఉన్నా రికార్డు పరంగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ 2 విషయాలు గమనించడం జరిగింది. ఒకటి, సరే పని జరిగింది, రోజు యావరేజ్గా గ్రామాన 200-300 లేబర్ కూడా మొన్న మేలో అయితే ఇంకెక్కువ కూడా రావడం జరిగింది. ఆ విధంగా మనకు ప్రెషర్ కూడా ఉంది, లేబర్ని డిమాండ్ ఇప్పుడు, ఎందుకంటే సీజన్ కాబట్టి ఏదైనా కూడా రికార్డు పరంగా పర్ఫెక్ట్గా ఉండాలి. అది కొంత లోపు ఉన్నది. మస్టార్లలో సంతకాలు లేకపోవడము, ఎంబీలలో సంతకాలు లేకపోవడము, పాస్ ఆర్డర్ రాయకపోవడము, మెజర్మెంట్స్ సరిగా, క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, ఈ విధంగా ఒక పొరపాటు అయితే, ఇంకా ఈ మండలంలో ఇంకో పెద్ద పొరపాటు గ్రహించింది ఏంటంటే చేసిన పనులను ఖరాబ్ చేస్తున్నారు. ఇక్కడ జరిగినంత మేజర్ డిస్టర్బెన్స్, మేజర్ డ్యామేజెస్, ఇన్యారిజెస్ వర్క్లో ఎక్కడ జరగలేదు. 1000 కొద్ది చెట్లు కాలబెడుతున్నారు. మనం చూసినాం 2 గ్రామాలలో మొన్న దాని మీద పెనాల్టీస్ కూడా వేసినాం. సిరిసైడును ఇంకొకటి ఏమి లేదు, భోగంపాడు. అది కోర్టు దాకా పోయింది, హైకోర్టు దాకా పోయింది, హైకోర్టులో నడుస్తుంది. బాబు ఆందోళన గారు వారి టీంకి, డిఆర్పీస్ మరియు ఈ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చేసిన గౌరవనీయులు డిఆర్డిఓ శ్రీధర్ సార్ గారికి మరియు అడిషనల్ డిఆర్డిఓ సంజయ్ రాణి గారికి మరియు ఇంద్రరామరెడ్డి గారికి, ఏఓ గారికి, విజిలెన్స్ ఆఫీసర్ గారికి, మా ఎంపీఓ గారికి, ఏపీఓ గారికి, ఈ యొక్క ఎంపీఓ పంచాయత్ సెక్రటరీస్కి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, గ్రామ స్థాయిలో సర్వే నిర్మించిన బిఎస్ఎల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.